150 మంది ఒకే షిఫ్ట్ అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందా అంటే ఇంకా అది సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్గా ఆపడానికి ప్రయత్నిస్తారు. అదైతే కానీ మనకి క్లారిటీ రాదు. ఈ ఏదైతే ఈ విస్ఫోటన జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసమైలారం ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కనబడ్డారు. సో దానికి చాలామంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ పటాన్చెరు మండలం పాషమైలారంలో సిగాచి క్లోరో కెమికల్స్ లో ఈరోజు ఉదయం 9 గంటల 18 నిమిషాల ప్రాంతంలో పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ శబ్దముతో పేలుడు సంభవించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ పేలుడు సంభవించినప్పుడు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉండే బస్సులు, అనేక వాహనాల అద్దాలు కూడా పగిలిపోయినట్టుగా, అంటే చాలా భూమి కంపించేంత శబ్దం సౌండ్ వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పుడు, ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు కంపెనీలో మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా 110 మందికి పైగా పనిచేస్తున్నారని, మరో 30 మంది ఆఫీస్ స్టాఫ్ పనిచేస్తున్నారని, 140 మంది వరకు కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఇక్కడ కొంతమంది వర్కర్స్ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తుకి వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. దాదాపు 140 మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని. 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా 8 మంది మరణించారని, దాదాపు 26 మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు. మరి 8 + 26 అంటే 34 మంది. అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా 140 మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని. అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు, ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. ఉదయం మా నాన్నగారిని నేను 8 గంటలకు ఇక్కడ దించాను. అబ్బాయి పేరు ఏమో చెప్పాడు. 8 గంటలకు మా నాన్న రామాంజనేయులు మా నాన్నగారిని ఇక్కడ దించాను. నాకు ఇక్కడ ఎవరూ ఏమీ చెప్పడం లేదు, మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడా లోపల ఉన్నాడా నాకేమీ తెలవడం లేదు అని ఆ అబ్బాయి చాలా కేశవ్ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. కేశవ్ తండ్రి దాసరి రామాంజనేయులు. అలాగే ఒక బీహార్కు చెందినటువంటి వ్యక్తి నా బావమరిది చౌదరి లోపల ఉన్నాడు. నా బావమరిదికి ఏమైందో నాకు తెలియడం లేదు, అధికారులు లోపల రానివ్వట్లేదు, పోలీసులు ఆపేస్తా ఉన్నారు, మాకేం అర్థం కావడం లేదు అని చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే లోపల కలెక్టర్ గారిని, ఎస్పీ గారికి కలిసి చెప్పాను. ఎందుకంటే ఎంతో మంది బీహార్, ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ భార్యా పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతా ఉన్నారు. అట్లీస్ట్ వీళ్ళిద్దరు కూడా నిఖిల్, రమ్య ఇందులోనే పనిచేస్తారు, వీళ్ళ ఆచూకీ ఇంకా తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఏం చెప్పానంటే, ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు, దాదాపు 1 అవుతా ఉంది, 5 గంటలు అయింది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి, ఒక ఫోన్ నంబర్ను పెట్టి, ఎవరైనా ఫోన్ చేస్తే ఇగో పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? రిపోర్ట్ రూపంలో మీడియాకే కానీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. సార్ మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ ఆ టైంలో ఇన్సిడెంట్? I have told you 63 is the one batch. Okay. General batch is about 25. 25. సో ఈ సంఘటన చాలా మంది బయటకు వచ్చేసారు, కనుక ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ఓవరాల్ 46. 46లో 12 మంది చనిపోయారు, 34 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. సో ఇంకా వీఆర్ హోప్ఫుల్ దట్ ఇంకేమి ఉండవు అనేది
విశ్వసిస్తున్నాను. కానీ కంప్లీట్ లేదు సమాచారం ఇస్తున్నాం. ఇప్పుడు నేనే ఉన్నాను కదా, పొద్దున్న నుంచి నేనే కూర్చున్నా కదా. ఎందుకు కూర్చున్నా? 11:30 కూర్చున్నా నేను ఇక్కడ. పరిశ్రమలో ఫస్ట్ షిఫ్ట్లో దాంతో పాటు జనరల్ షిఫ్ట్లో మొత్తం కలిపి 140 మంది ఉన్నట్టు స్థానిక నాకున్న సమాచారం ఏంటి అంటే 65 + 25 నాకున్న సమాచారం. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. నాకున్న సమాచారం అదే చెప్తున్నా కదమ్మా. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు. వి విల్ ఐడెంటిఫై ద పీపుల్, లెట్ ద ఫైనల్ లిస్ట్ కమ్, వి విల్ గివ్ ఇట్. కారణాలు ఏమైనా తెలుసు? మేమంటున్నాం వీఆర్ నాట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టు కామెంట్. మంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది, మీకు ఆ రిపోర్ట్ని అందిస్తుంది. సో మనం ఊరికేనే ఊహాజనకంగా మాట్లాడడం మంచిది కాదు. రియాక్టర్లు రెగ్యులర్ చెకప్ లేకపోవడం వలన ఇలాంటి మేబీ మీరు మాట్లాడండి. అయిపోయి ఉన్నాయి అన్ని మీకు మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద బామ్మింగినట్టు అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓటేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. తొవ్వకొచ్చినాం, రైతులు ఇంత మొక్కలు తెలివి అవుతుంది, బాకీలు కట్టుకుంటుంది. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన మేము కంగారు వేసుకోండి. ఇప్పుడు వాడు ఎంతడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపున ప్రేమ ఇచ్చేది ఇచ్చే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకుండా వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలేదు. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి ఒక 4-5 మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం. గౌరవంగా బతికింది రైతులు. బీమా వచ్చినండి. రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూములను కూడా మంచిగా సాయం జరిగింది. చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు వేయడం కానీ, చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసినా. ఇప్పుడు నన్ను పని చేయనిస్తేనే కదా ఇవాళ ఇక్కడికి వచ్చి మీ ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగిన కదా. ఆయన 12 ఏళ్లలో చేసినట్టే నేనెందుకు చేయడానికి అవకాశం వస్తుండే? ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసి ఇవాళ నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది? ఎస్ఎల్బిసి 2005-6లో మొదలుపెట్టింది. 2026 వచ్చినా పూర్తి చేయనందుకే కదా నేను మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయినరు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఏదైనా ఆనాడు మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే ఆయన గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 2 అయిపోయినాయి. దానికి మేము కాళేశ్వరం కట్టినాం. అది కాళేశ్వరం కాదురని ఆయన కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది. ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుంటే అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతాడు అంటే మీరు చూడరు.